అమరావతి విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిన వైసీపీ ఎట్టకేలకు రాష్ట్రపతి విడుదల చేసిన గెజెట్కి సంబంధించి ఇక మీదట అమరావతికి సంబంధించి అందరూ కూడా ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకొని ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పాత్ర రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సో ఒకళ్ళేమో ఆనందంలో ఉన్నారు, ఇంకొకళ్ళేమో పట్టరాని కోపం అనాలా బాధ అనాలా అర్థం కావట్లేదు. అమరావతి విషయంలో రైతులు, కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకలాగుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా అసలు చెప్పాలంటే దిగాలుగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. అసలుకి ఇప్పుడు అప్పటికే ఓటమి పాలైపోయి ఆల్రెడీ బాధలు ఉన్నట్టు వాళ్ళకి మళ్ళీ దెబ్బ మీద దెబ్బ పడ్డట్టుగా ఉంది. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటేనేమో హైదరాబాద్లో ఎక్కడో ధర్నాలు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, మొత్తానికి మళ్ళీ మావిగనంటూ పట్టుకొని తిరుగుతున్నారు. అది కూడా ఏంటో వాళ్ళకి ఆ స్టాండ్ తీసుకొని అర్థం కావట్లేదు. ఇంకా రాజధాని విషయంలో ఇక్కడైతే గెజెట్ విడుదలైపోయింది, అంతా అయిపోయింది ప్రాసెస్ అంతా. వీళ్ళు ఇంకా ఏ డిసిషన్ తీసుకోవాలి అర్థం కాక మావిగన్ మీద ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఏంది అంశం గురించి మీరు ఏమంటారు? మావిగన్ మిస్ఫైర్ అయ్యి ఎవరైతే కనిపెట్టాడో ఆయన దానికి బలైపోయాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ. దీంతో నాయకులకి, కార్యకర్తలకి బింబేలు ఎత్తిపోయింది. అనవసరంగా సూసైడల్గా చేసుకున్న పని అది. అంటే ఆ AK-47 లాంటి వెపన్ అది అమరావతి అనేది. దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అలాంటి ప్రమాదమే జరిగింది ఆయనకి. అసలు ఆయన అసందర్భంగా ఆ విషయాన్ని కెలికాడు. ఆ రోజే లోక్సభలో ఈ చట్ట సవరణ జరుగుతుంది, ఏకైక రాజధానిగా నిర్ణయించి బిల్లును ఆమోదిస్తున్నారు. ఆ మర్నాడు రాజ్యసభలో ఆమోదిస్తారు, ఆ మర్నాడు రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతికి వెళ్ళిన రోజు సాయంత్రానికి మీరు అన్నట్టు నిన్న గజెట్ కూడా వచ్చేసింది. గజెట్ కూడా వచ్చేటప్పటికి అసలు వీళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకు పడ్డారంటే వాళ్ళకి అమరావతి అనేది ప్రజలకి రాజధాని. వైఎస్ఆర్సీపీ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక ఆట వస్తువు. ఇంకొక 5-6 ఎలక్షన్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని సెట్ కాకుండా ఇలాంటి ఆట క్రీడగా ఆడుకుందాం, ప్రజలను కన్ఫ్యూజ్ చేద్దాం, రాజకీయ పార్టీలను కన్ఫ్యూజ్ చేద్దాం. రాజధాని అనేది ఉండదు. వైఎస్ఆర్సీపీఏ కనుక కొనసాగి ఉంటే అది ఎక్కడా రాజధానిని ఆయన పండించేవాడు కాదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇలా ప్లాన్లు తీస్తానే ఉండేవాడు. కానీ ఎక్కడ ఒక ఇటుక పెట్టాడు, రాజధాని అని అనిపించడు. మళ్ళీ నేను ఈసారి వచ్చినప్పుడు ప్లాన్ డి పెడతానంటాడు. ఇలా ఆశ చూపించుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంటుందని ఆయన అసలు ఊహించలే. ఒక స్థానిక పార్టీగా ఉన్న తెలుగుదేశాన్ని ఇలాగే ఆట ఆడించవచ్చు. కాబట్టి ప్రజలను కూడా వంచిస్తూ ఈ అమరావతి లేకపోతే రాజధాని ఇదన్నీ కాదు, మీకు వైజాగ్ తీసుకొస్తానని ఒకళ్ళతో, తిరుపతి తీసుకొస్తానని ఒకళ్ళతో, కడప తీసుకొస్తానని ఒకళ్ళతో, మచిలీపట్నం తీసుకొస్తానని ఒకళ్ళతో, విజయవాడ అని ఒకళ్ళతో, గుంటూరు అని ఒకళ్ళతో, ఇట్లా రకరకాల ఆటలు ఆడదామని చూశాడు. ఇడుపులపాయకి కూడా తీసుకెళ్తానని కూడా చెప్పేవాడే. ఆయనకి అది ఒక రాజకీయ పరంగా లబ్ధి పొందే ఒక ఆట వస్తువే తప్ప ప్రజలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సుస్థిరంగా ఉండాలి, ఒక రాజధాని ఉండాలి, అది కూడా దక్షిణ భారతదేశంలో ఇతర రాజధానుల్లాగా ఆదాయ వనరు సమకూర్చే విధంగా ఉండాలి, కనీసం రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వచ్చే ఆదాయంలో కనీసం 50% ఆ రాజధాని నుంచి వచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలి అన్న దృక్పథం ఆయనకి లేదు. అట్లాంటి విజన్ లేదు, అటువంటి ఆలోచనే లేదు. దాన్ని రకరకాల సాట్ల తిప్పుతూ ఒక రంగుల రాట్నం లాగా చేయాలని ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ప్రయత్నం కూడా అదే చేశాడు. దాంతో ఏ ప్రాంతం ప్రజలైనా సరే ఆశపడతారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భిన్నంగా ఆలోచించారు. అసలు నిజానికి సహజంగా ఆలోచించేదానికన్నా భిన్నంగా ఎందుకు ఆలోచించారంటే, రాజధాని ఎక్కడున్నా ఆ రాజధాని మాదే, అక్కడొచ్చే ఆదాయంతో మన రాష్ట్రంలో అందరూ లబ్ధి పొందాలి, ఉపాధి పొందాలి, మనకు ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ను వదిలిపెట్టేసి వచ్చాము, మంచి ప్రాంతంలో కట్టుకోవాలి, అందరికీ కేంద్ర బిందువుగా ఉండాలి అని దాని మీద వాళ్ళు అమరావతి విషయంలో ఎవరు విషయం చిమ్మలేదు. చాలా అభిమానంతో ఉన్నారు. అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉంది. తర్వాత అన్ని ప్రాంతాలకి రైలు రవాణా, బస్సు, అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినది జరగల. ఊహించని కేంద్రం ఇంత క్విక్గా తీసేసుకుంటుంది అనుకోలే. ఆయన కేసుల్లాగా కొన్ని దశాబ్దాల పాటు ఇది కూడా కొనసాగుతుంది,
నా కేసులే కొనసాగుతున్నప్పుడు ఇంత కీలకమైనటువంటి అమరావతికి ఇంత తొందరగా మూత పెట్టేస్తారని ఎందుకు అనుకుంటాడు? నాకున్న రాజకీయ అనుభవంతో ఇలాంటి క్రీడను కొనసాగిస్తాను. ప్లాన్ బి అంక కొన్నాళ్ళు చర్చ జరుగుతూ ఉంటుంది, ఇంతలోకి ప్లాన్ సి ఇసురుతాను. ఇలా ఒక 25 ఏళ్ల పాటు నాకు రాజధాని విషయంలో ప్రజల్లో కలకలం సృష్టిస్తూ నా రాజకీయ లబ్ధి పొందటానికి ఎంచుకున్న సబ్జెక్ట్ పోయింది. ఇప్పుడు ఇంకా నాకేం సబ్జెక్ట్ ఉంది, ఏం మాట్లాడగలుగుతాను? మీరు అన్నట్టు ఆయనకు తెలుసు, ఒక్కసారి కేంద్రంలో అన్ని పార్టీలు, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానికి ఏకగ్రీవంగా ఆమోదించడం అనేది ఒక చరిత్ర. రేపు ఒకవేళ కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో నిజంగానే ఆంధ్రప్రదేశ్లో వచ్చి తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపితే ఇప్పుడులాగా ఆమోదించడానికి ఆ పార్టీలకి ముఖం ఉంటుందా? వాళ్ళే కదా అప్పుడున్న రాజకీయ పార్టీలే రేపు కూడా కొనసాగుతాయి. 29లో కూడా 34లో కూడా ఆ రాజకీయ పార్టీలే ఉంటాయి. వాళ్ళే ఈ బిల్లుని ఆమోదించి ఆ బిల్లుకి వ్యతిరేకంగా కనుక ఓట్లు వేస్తే వాళ్ళకి ఏమన్నా విశ్వసనీయత ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అవుతారు వాళ్ళు. రాజకీయ పెట్టండి అమరావతి అని ముందుకు వెళ్ళనిచ్చి మళ్ళీ నాకు అమరావతి ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అని పెద్ద ఒక లాజికల్ క్వశ్చన్ పెట్టాడు ముందు, ట్రయల్గా పెట్టి అదే నిజం అన్నాడు. ఎందుకు ఉండకూడదు అన్నాడు. 3 ముఖ్యమంత్రులు ఎందుకు ఉండకూడదని ఆ రోజు రాజకీయ పార్టీలు ప్రజలు కూడా ప్రశ్నించాల్సింది. ఓకే, 3 రాజధానులు పెట్టావు కదా, 3 ముఖ్యమంత్రులు ఎందుకు ఉండకూడదు? మనది భిన్నమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 3 రాజధానులు ఉన్నప్పుడు అట్లాంటి చర్చ కనుక పెట్టుంటే మూతి పగిలిపోయేది. కానీ అటువంటి చర్చ రాలా. ఇప్పుడు దాంతో తనకేంటంటే తను ఇక్కడ తీర్మానం చేసి పంపినా అక్కడ ఏ రాజకీయ పార్టీలు కూడా దానికి ఫేవరబుల్గా ఓటేయో. అక్కడ వీళ్ళు వేసేది ఒక పార్టీ వాళ్ళు మాత్రమే. వాళ్ళకి ఎంతమంది లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభలో సభ్యులు ఉంటారు మనం ఇప్పుడు అసలు చెప్పను కూడా లేము. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలను ఇస్తే కనీసం శాసనసభలోకి వెళ్ళి ప్రజల తరపున ఇప్పుడు వాళ్ళు ఒక 11 నియోజకవర్గాలకే ప్రతినిధులు కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందికి ప్రతిపక్షం అదే. వాళ్ళు ప్రజల పక్షాన ఇప్పుడు ఎంత కూటమి ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వాన్ని కూడా తప్పులు ఒప్పులు ఉంటే సరిచేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రజల తరపున నువ్వు మాట్లాడకుండా రేపు ఎన్నికల్లో నువ్వు వెళ్ళి కనుక నామినేషన్లు వేస్తే 175 నియోజకవర్గాల్లో వేస్తాడు అనుకుందాం. 175 నియోజకవర్గాల్లోనూ తిప్పి కొడతారు. ఎందుకంటే మీరు ప్రతిపక్షానికి పనికిరారు, అధికార పక్షానికి అంతకన్నా పనికిరారు. తర్వాత ప్రపంచంలో అన్ని ప్రాంతాల వాళ్ళు అమరావతి రాజధానిగా కోరుకుంటే మీ ఒక్క పార్టీయే ఇక్కడేమో మేము అమరావతికి అనుకూలం అని చెబుతూనే అత్యున్నత చట్టసభలైన లోక్సభలోను రాజ్యసభలోను వ్యతిరేకించడమే కాకుండా ఆ బిల్లు పాస్ అవుతుంది ఏకగ్రీవంగా పాస్ అవుతుంటే వాకౌట్ చేశారు. దాంతో వీళ్ళ నిజ స్వరూపం బయటపడిపోయింది. ఎన్నాళ్ళు ఈ వంచంతో బతుకుదాం అనుకున్నాడు కానీ ఒక్క వర్షం వస్తే ఇప్పుడు నిజమైన పులికిను రంగులు వేసుకున్న పులికి ఒక వర్షంలో వెళ్ళింది అనుకోండి, నిజమైన పులి సార్లు ఏమైనా పోతాయా? రంగులు వేసుకున్న పులి నక్కే పులిలాగా వేసుకుని వెళ్ళింది, దాని రంగులు వెలిసిపోయినాయి. ఇవాళ ప్రజల ముందు ఫూల్స్ అయిపోయారు. దాంతో ఆయన ఆ తర్వాత అది గన్ అని అన్నాడు కదా, గన్ అన్న తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వచ్చాడా? ఎవరినో తోలుతున్నాడు. ఇప్పుడు తను వచ్చి మాట్లాడాలి. ఎవరైతే ఆ ప్రతిపాదన పెట్టాడో ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాట్లాడాలి. సజ్జల రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడన్నా ఆయన జవాబుదారీ మనిషా? ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చూసి ఓటేశారా? ఎప్పుడన్నా ఓటేయమని ఆయన ఎవరన్నా అడిగాడా? ఎందుకంటే ఆయనకు ఆ అర్హత లేదు, ఆయనకు ఆ బాధ్యత లేదు. ఆయన ఒక సలహాదారు, క్యాబినెట్ ర్యాంకు హోదా ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, తీసుకున్నాడు. మరి ఆయన ఇచ్చిన సలహాల మూలాన 11 సీట్లకు పడిపోయాడని పార్టీలోనే ఆయన్ని తిట్టి పెడుతున్నారు. నిన్న కూడా మళ్ళీ ఈ గన్ను మావి గన్కి సపోర్ట్ చేయమని టెలికాన్ఫరెన్స్ పెడితే అందరూ టెలికాన్ఫరెన్స్లో తిట్టేటప్పటికి అబ్రప్ట్గా అర్ధంతరంగా ముగించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వ రోజుకి ఆయన మాట్లాడకుండా మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి అతనే దాన్ని పల్స్పర్ గన్లు అక్కడ నెల్లూరు గనులు కుంభకోణంలో వీరుడు, అందులో ఈయన పార్ట్నరే సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇప్పుడు అందరూ పండగ చేసుకుంటే వీళ్ళకేమైంది, దివాళా కోరుగా అయిపోయారు పరిస్థితి. దేశం అందరికీ నిజమే ఆనందమే, కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా సబ్జెక్ట్ ఏముంది? ఇక రాజధాని గురించి ఆటలు ఆడటానికి లేదు, బిగించేశారు. బిగించడం కూడా ఇట్లా కాదు, ఇక అసలు అది జీవితకాలంలో ఇతను ఇంకా 10 జన్మలు ఎత్తినా కూడా అమరావతిని కదల్చలేడు. అదైతే స్పష్టం. అది సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. నిన్న ఆగ మేఘాల మీద
ఈయన ఏమనుకున్నాడు, నా కేసులకినే ఆపగలిగినాన్ని ఈ బిల్లు ఆపటం ఎంత అనుకున్నాడు. నాకు కేంద్రంలో ఏవో పట్టులు ఉన్నాయి, వాటి ద్వారా నేను ఇండైరెక్ట్గా కేంద్రాన్ని ప్రభావితం చేయగలను అనుకున్నాడు. కానీ కేంద్రం ప్రభావితం అయ్యే దశలో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అనేది అన్ని పార్టీలు, కాంగ్రెస్కి బీజేపీకి పొంతన ఉంటుంది, ఎప్పుడు ఒకదానికి ఉప్పు నుప్పు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం వచ్చేటప్పటికి అందరికీ ఏకాభిప్రాయం, ఒక మంచి సానుభూతి ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది అనుకున్నారు. లాభం నష్టాల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందిల్లా మంచి క్రీడా వస్తువుగా దొరికిన అమరావతి ఒక ఫుట్బాల్ లాగా ఆడుకుందామని చూశాడు. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు తను జీవితకాలం అంతా ఈ సబ్జెక్ట్ చాలు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని వంచడానికి. దాంతో నిన్నటితో అయిపోయేటప్పటికి ఇక నేను అనుకోవటం, ఇక వచ్చే ఎన్నికల నాటికి, ఎన్నికల్లో అసలు ఈవెన్ నామినేషన్ వేయడానికి క్యాండిడేట్స్ దొరకరు. ఎందుకంటే నిన్న లోక్సభలోను రాజ్యసభలో వాళ్ళ నిజ స్వరూపం తెలిసిన తర్వాత సొంత రాష్ట్రం ప్రయోజనాలను కూడా కాపాడలేని ఈ పార్టీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా బెదిరించాడు, నేను అమరావతి ఉంచనని కూడా. అట్లాంటప్పుడు ఎవడన్నా నిన్ను ఊరేస్తానన్నాడిని మనం ఏమన్నా పైకెత్తుతాం వాడిని? ముందు ఆడిని ఊరేయాలి, ఎవడైతే మనకు ఊరేస్తానన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి అనేది అయిపోబట్టే ఆయన నిన్నటి నుంచి అసలు ఆ తర్వాత ప్యాలెస్కే పరిమితం అయ్యాడు కదా. ఇక రాబోయే రోజుల్లో కూడా అదే పరిస్థితి. రాష్ట్రంలో పండగ, జగన్మోహన్ రెడ్డికి దండగా అన్న పరిస్థితికి వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా. Please subscribe to Leo News for more videos.